బీహార్ వాళ్ళ జీతాలు పెరగడానికి అసలు కారణం ఏంటి సార్? బీహార్ వాళ్ళ జీతాలు పెరగడానికి కారణం ఏంటంటే అండి, ఇంతవరకు వాళ్ళకి 12,000 13,000 ఇస్తే హ్యాపీగా వచ్చేవాళ్ళు అండి. 10-12 గేదెలు పనిచేసేవాళ్ళు. ఈ రోజు పెరగడానికి కారణం ఏంటంటే, ఎవరైనా డైరీ పెడదాం అనుకుంటే ఆ లోకల్ వాళ్ళు ఎవరు రావడం లేదండి. ఎందుకు రావడం లేదంటే, గేదెల దగ్గర పని అంటే కొంచెం వేతనంగా ఉంటుంది, ఇబ్బంది, మనం చేయలేము. 10 గేదెలు పాలు చేయాలంటే 3 మనుషులు కావాలండి. మన ఆంధ్ర వాళ్ళు అయితే 3 మనుషులు తీసినా 4 రోజులు చేసేటప్పుడు నేను తీయలేనని మానేస్తాడండి. కానీ బీహార్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద పూర్తిగా అవగాహన ఉందండి, డైరీ ఫామ్ మీద. దానివల్ల ఒక మనిషి 12 గేదెల పాలు ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా చక్కగా తీసి చెప్తాడు మనకి. దానివల్ల వాళ్ళే మీద ఆధారపడి డైరీలు ఉన్నాయి కాబట్టి రేట్లన్నీ వాళ్ళకి జీతాలు పెరిగినాయండి. ఓకే, దానివల్లనే వాళ్ళకి డిమాండ్ చేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళ కాకుండా మన వాళ్ళు ఎవరైనా పెట్టినప్పటికీ ఓ 10 రోజులు 20 రోజులు ఉండి మానేస్తూ ఉంటారు. దానివల్ల మళ్ళీ వాళ్ళే మనకు అవసరం. అందుకని ఏంటంటే వాళ్ళు చేసిన రోజులు 4 నెలలు చేయనివ్వండి, 3 నెలలు చేయనివ్వండి, చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తారు. తర్వాత కొంతమంది చెప్పకుండా పోతారు. కొంతమంది అన్న నేను వెళ్ళిపోతా ఉన్నాను, మళ్ళీ నెలలో వస్తాను, ఈ లోపల నీకు మనిషిని పెడతానని మనిషిని పెట్టడం జరుగుతుంది. లేకపోతే మనల్ని పెట్టుకోమని చెప్పి చెప్పడం జరుగుతుందండి. గతంలో అయితే చెప్పకుండా పోయేవాళ్ళు. ఇప్పుడు మ్యాక్సిమం ఇబ్బంది అయితే లేదండి, వాళ్ళే పెట్టి వెళ్తున్నారు. లేకపోతే మనం పెట్టుకోవచ్చు, నెంబర్లు అవి ఉన్నాయి. అలాగే డైరీ వాళ్ళు ఎవరన్నా పెట్టుకునే వాళ్ళకి మనుషులు కావాలంటే మన ద్వారాగా బీహార్ వాళ్ళని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ మనిషి ఒకవేళ మానేసిన మధ్యలో మళ్ళీ వేరే మనిషిని మనమే పంపించడం జరుగుతుంది డైరీ ఫామ్ పెట్టే రైతులకి. ఓకే, రైతులు అయితే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డైరీ అనేది ఎనీ టైం సక్సెస్, ఎప్పుడు సక్సెస్ ఉంటుంది. డైరీ ఎప్పుడు సక్సెస్. ఏంటంటే గేది అంటారండి, పూర్వం మన పెద్దలు అనేవాళ్ళు, పాడి గేదె ఉన్న ఇంట్లో అసలు ఇబ్బంది అంటే ఉండదు, పాలకొండలాగా పొంగుతూ ఉంటుంది అని అంటారు, ఉండవు సామెత ఉంటాయి. అలాగా పాడి గేదె అనేది ఆ ఇంట్లో ఉంటే మ్యాక్సిమం ఒకవేళ ఆ టయానికి కూర లేకపోయినా మజ్జిగ వేసుకొని తినొచ్చు, పెరుగు వేసుకొని తినొచ్చు. అలాగే ప్రతిదీ కూడా అవసరం కదా, పాలు 1 మజ్జిగ, 2 పెరుగు, 3 టీ, 4 పిల్లలకి, మొత్తం అన్ని విధాలుగా కూడా పాలు చాలా అవసరమైందండి. కానీ అటువంటి అవసరమైనటువంటి మనం గేదెల్ని మేపకుండా కొట్టు దగ్గరికి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకుంటూ ఉన్నాం. తర్వాత మీరు బాగా రైతులు గమనించవలసింది ఏంటంటే అండి, ఒక గేదె పాలు ఒరిజినాలిటీగా మనం ఉదయం 6 గంటలకు పాలు తీస్తే 9 గంటల లోపలనే నిల్వ ఉంటాయండి. 9 దాటితే పాడైపోతాయి, ఇరిగిపోతాయండి. పొయ్యి మీద పెడితే ఇరిగిపోతాయి, పనికిరావు. అదే ప్యాకెట్ పాలు సంవత్సరాల కొందు షాపుల్లో ఉంటూ ఆ పాలని వాళ్ళు తయారు చేసే కెమికల్ ద్వారాగా 2-3 సంవత్సరాలు ఒక పాల ప్యాకెట్ ఉంటుందంటే దాంట్లో ఎన్ని రకాలైనటువంటి కెమికల్స్ కలుగుతున్నాయో ఒకసారి ఆలోచించండి. అన్ని రకాల కెమికల్ కలుగుతున్నాయి కాబట్టి అన్ని రోజులు నిల్వ ఉండగలుగుతున్నాయి. ఒరిజినల్ పాలు 2-3 గంటల కంటే ఎక్కువైతే ఉండవండి. అంటే ఎంత అందులో మనం తినేది ఎంత ఇసుక పదార్థం ఉందో చూడండి ఒకసారి రైతులు. అందుకని ఏంటంటే మ్యాక్సిమం 100కి 90% మంది అవకాశం ఉన్నంత వరకు గేదెలు మేపాలి. గేదెల పాలు తాగితే మనుషులు ఆరోగ్యంగా ఉంటారు అన్ని విధాలుగా కూడా. దానివల్ల మనకు ఆదాయం కూడా ఉంది, దానివల్ల లాభాలు ఉన్నాయి. కాబట్టి మనం ఆ డైరీ మీద రైతులు మొగ్గు చూపుతూ ఉన్నారు పూర్వం నుంచి. ఇప్పుడు కూడా ఎక్కువ మంది డైరీలు పెట్టడం జరుగుతుంది. పెట్టే రైతులందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, సొంతంగా చేసుకోండి. రైతులకి ఎటువంటి లాసు రాదు, లాభం వస్తుంది. మంచి బ్రీడ్ తీసుకోమని చెప్పి రైతులు చెప్తా ఉన్నాను.